హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మురుగ భగవానుడికి అంకితం చేయబడిన 6 ప్రార్థనా స్థలాలలో తిరుచెందూరులోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి తీర దేవాలయం మురుగు భావనకు పరాకాష్ఠగా విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సుమారు 140 అడుగుల ఎత్తైన టవర్తో ఇది అంతకుముందు కాకపోయినా 2000 సంవత్సరాల నాటి పవిత్రమైన గతాన్ని కలిగి ఉంది. పురాణనూరు శిలప్పధికారం తిరుమురుగుత్రపదై ఆదిశంకర శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం కంద పురాణం తిరుప్పుకాజ్ తిరుచెందూర్ పిళ్ళై తమిళం మొదలైన గ్రంథాలలో సూచనలు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలలో అగ్రగామిగా ఉన్న ఈ దేవాలయం యుగ యుగాలుగా హిందువులకు ఆకర్షణగా ఉంది. 3వ శతాబ్దపు క్రీస్తు శకంకు చెందిన తిరుమురుగుత్రపడలో తమిళగడ్డలో ఎంపిక చేసిన 6 ప్రదేశాలను నక్కిరార్ మురుగ భగవానుని ఆరాధించే సాధారణ పవిత్రత కంటే ఎక్కువగా ప్రస్తావించారు. వాటిలో తిరుచెందూర్ 2వ స్థానంలో ఉంది. తీరంలో ఉన్న ఏకైక మురుగ దేవాలయం ఇదే. అతని పుణ్యక్షేత్రాలు ఎల్లప్పుడూ పర్వతాలు మరియు అడవుల మధ్య ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలు మురుగనుకు ప్రియమైనవిగా పరిగణించబడతాయి. దేవతలను విడిపించడానికి మురుగ యొక్క దైవిక లక్ష్యం మరియు వారి మధ్య సముద్రపు కోట అయిన వైర మహేంద్రంలో సూరపద్మ మరియు అతని శక్తివంతమైన ఆతిథ్యంలోని చెడును ఓడించడం వల్ల ఇక్కడ వ్యత్యాసం ఉండవచ్చు. తమిళులు అప్పటి నుండి స్కంద షష్ఠి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వార్షిక పండుగగా జరుపుకుంటున్నారు. ఈ ప్రదేశంలో మురుగ భగవానుడు అసురులను సంహరించే ముందు మరియు తర్వాత విడిది చేసి మాయన్ తన కోసం నిర్మించిన మందిరంలో శివుణ్ణి ఆరాధించాడని చెబుతారు. కందమదన పర్వతం శ్రీతీరం. ఈ తీరంలోని ఎర్ర ఇసుకరాయి శిల దాని పునాదులను పొందింది. దాని పక్కనే ఎత్తైన గోపురం కూడా లేచింది. సుబ్రహ్మణ్యం యొక్క పవిత్ర గర్భగుడి చుట్టూ ఎర్రటి ఇసుక రాతి మరియు చెక్కబడింది. ఇసుక కొండలు స్థలాన్ని పొందేందుకు దూరంగా కదిలాయి. తరువాత 2వ మరియు 3వ ప్రహారాలు ప్రారంభించబడ్డాయి మరియు ఉనికిలోకి వచ్చాయి. వారి సామంతులైన పాండ్య మరియు చేర ఆలయాన్ని మెరుగుపరిచారు. ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన మహారాజా మార్తాండవర్మ ప్రతి ఉదయం మొదటి ఉదయ మార్తాండ కట్టలైని ప్రసాదించారు మరియు ఇతరులు ఆ రోజు 9 ఆరాధనలను అనుసరించారు. ఏర్పరచడానికి కొండపై కొంత భాగం విసుగు చెందింది. అయితే ఈ ఆలయంలో అభిషేకం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక నెమలి ఆలయంలోకి ప్రవేశించింది. అది సరాసరి గర్భగుడిలోకి వెళ్ళి నృత్యం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది చూసి అక్కడి జనమంతా ఇదంతా మురుగన్ మహిమ అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.